రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు చెప్పింది. కేసులో ఏటూగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. హత్య కేసులో మిగతా 6 నిందితులకు జీవిత ఖైదు వేసింది కోర్టు. కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని హత్య చేయించాడు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు 8 మందిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మొత్తం 78 మంది సాక్షులను విచారించింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు. కేసు విచారణలో ఉండగానే A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా బారీ, A5గా కరీం, A6గా శ్రవణ్, A7గా శివ, A8గా నిజాం ఉన్నారు. వీరిలో బెయిల్ రాకపోవడంతో సుభాష్ శర్మ జైల్లోనే ఉన్నాడు. అస్గర్ అలీ వేరే కేసులో జైల్లో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. 2019లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాదాపు 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు చెప్పింది. మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. సుమారుగా 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ 2వ అదనపు సెషన్ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఉన్నటువంటి 7గురికి సంబంధించినటువంటి ముద్దాయిలుగా ఉన్నారు. ఇందులో A2 ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా A3గా ఉన్నటువంటి అస్గర్ అలీ. ఈ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఏదైతే ప్రణయ్ హత్య కేసులో A1గా ఉన్నటువంటి మారుతీరావు, ఏదైతే అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో A1ను మినహాయించినట్లయితే A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఇటు కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడంతో పాటుగాను మరో 6 నిందితులుగా ఉన్నారు. ఆ 6 నిందితులు కూడా ఇటు వారిని జీవిత ఖైదుగా విధిస్తూ ఇటు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే 7 ఏళ్ల క్రితం అంటే 2018 సెప్టెంబర్ 14న చూసినట్టయితే ఈ ప్రణయ్ని అంటే మామ అంటే ఏదైతే మారుతీరావు కూతురు ఉన్నారో అమృత తండ్రి అయినటువంటి మారుతీరావు మొత్తానికి ఒక సుపారీ ఇచ్చి ఒక గ్యాంగును ఏర్పాటు చేసి ఈ సుభాష్ శర్మ, అదేవిధంగా అస్గర్ అలీ, బీహార్కి చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదకు సంబంధించినటువంటి నెట్వర్క్ కార్యకలాపాలు నడుపుతుంటారు. వారందరితో కలిపి కూడా ఈ సుపారీని ఇచ్చి పెద్ద ఎత్తున కుట్రపూరితంగా ప్రణయ్ను అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన పైన కూడా అప్పుడు జిల్లా ఎస్పీగా కొనసాగినటువంటి రంగనాథ్ నేతృత్వంలోనూ 2018 సెప్టెంబర్ 14న జరిగినటువంటి ఘటన వ్యవహారం పైన అప్పుడు సాక్షులను, అదేవిధంగా సాక్ష్యాధారాలను తో పాటుగాను అప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్లన్నిటిని కూడా పూర్తిగా కలెక్ట్ చేయడం జరిగింది. 2019లో అంటే ఘటన జరిగిన తర్వాత సుమారుగా 6 నెలల తర్వాత ఈ ఛార్జ్షీట్ను రూపొందించారు. ఛార్జ్షీట్లో చూసినట్టయితే 132 మంది సాక్షులతో పాటుగాను 1300 పేజీలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటుగాను పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ ఛార్జ్షీట్లో రూపొందించి ఎక్కడ కూడా నిందితులు బయటపడకుండాను, అదేవిధంగా సాక్ష్యాధారాలను కూడా ఎక్కడ ప్రభావితం చేయకుండా ఉండేందుకు పోలీసులు తగు చర్యలు చేపట్టడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన అంశాలను చూసినట్టయితే కూడా చాలా వరకు ఇందులో విచారణ ఖైదీలుగా ఉన్నటువంటి ఏదైతే అమృత బాబాయ్ ఉన్నారో ఆయన శ్రవణ్ కుమార్ కూడా ఈ కోర్టుకు హాజరైనటువంటి క్రమంలో తనకు 3 పిల్లలు ఉన్నారు. ఏదైతే ప్రణయ్ను హత్యకు సంబంధించిన వ్యవహారంలో తనకు ఏమీ సంబంధం లేదంటూ కూడా ఇటు కోర్టుకు విన్నవించుకున్నప్పటికీ కూడా శ్రవణ్కు కూడా ఇటు జీవిత ఖైదు విధించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే అస్గర్ అలీ బీహార్ మూటాకు చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా సుభాష్ శర్మ కూడా వీళ్ళ నేతృత్వంలోనే ఈ సుపారీ తోటి ప్రణయ్ను ఆ రోజు అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన వ్యవహారం పైన అప్పుడు ఉన్నటువంటి జిల్లా ఎస్పీగా కొనసాగినటువంటి రంగనాథ్ నేతృత్వంలోనూ పూర్తిగా ఛార్జ్షీట్ను పక్కగా రూపొందించడం, ఎవిడెన్స్లను కలెక్ట్ చేయడంతో పాటుగాను అన్ని ఆధారాలన్నింటినీ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి క్రమంలో ఇవాళ నల్గొండ జిల్లా సెషన్ 2 అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. ఇందులో సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించడంతో పాటుగాను మరో 6 కూడా యావజ్జీవ శిక్ష విధిస్తూ కూడా
కోర్టు తీర్పు వెలువరించడంతో ఓ వైపున చూసినట్టయితే ప్రణయ్ సంబంధించినటువంటి ఏదే హత్య జరిగిందో ఆయన కుటుంబీకులకు ఈ జడ్జిమెంట్ రావడంతో ఒక ఇంతవరకు కూడా వాళ్ళు కూడా న్యాయం జరిగిందంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపున చూసినట్టయితే ఇలాంటి పరువు అదేవిధంగా కులాంతరకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి హత్యకు సంబంధించిన విషయాన్ని కూడా పోలీసులు ఛాలెంజ్గా తీసుకోవడం, మరోవైపున కూడా ఏదైతే ఛార్జ్ షీట్ కావచ్చు, ఎవిడెన్స్లను సైంటిఫిక్ సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పక్కగా ఎస్టాబ్లిష్మెంట్ చేయడంతో కూడా ఇలాంటి సంచలనమైన తీర్పు వచ్చిందని కూడా ఇటు పలువురు న్యాయవాదులు కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు చెప్పింది. నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు కేసులో ఏటూగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. హత్య కేసులో మిగతా 6 నిందితులకు జీవిత ఖైదు శిక్ష వేసింది కోర్టు. కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని హత్య చేయించాడు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు 8 మందిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. మొత్తం 78 మంది సాక్షులను విచారించింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు. కేసు విచారణలో ఉండగానే A1గా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా బారీ, A5గా కరీం, A6గా శ్రవణ్, A7గా శివ, A8గా నిజాం ఉన్నారు. వీరిలో బెయిల్ రాకపోవడంతో సుభాష్ శర్మ జైల్లోనే ఉన్నాడు. అస్గర్ అలీ వేరే కేసులో జైల్లో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. 2019లో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాదాపు 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు తుది తీర్పు చెప్పింది.